తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు సర్వత్రా ఆసక్తి రేపుతున్న వేళ మరో కీలక పరిణామం నెలకొంది. జగిత్యాల్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి పయనమైన వెళ్లారు. ఆయనతో పాటు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు వినోద్ రావు సైతం హస్తినాకు వెళ్లారు. కేసీఆర్ సభ వేళ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఎల్లుండి తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంలో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని, ఈ నేపథ్యంలో లాయర్లతో భేటీ అయి చర్చించడం కోసం హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు సర్వత్రా ఆసక్తి రేపుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి పయనమని వెళ్లారు. ఆయనతో పాటు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు వినోద్ రావు సైతం హస్తినాకు వెళ్లారు. కేసీఆర్ సభ వేళ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఎల్లుండి తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంలో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని, ఈ నేపథ్యంలో లాయర్లతో భేటీ అయ్యి చర్చించడం కోసం హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.